వీక్షకులందరికీ నమస్కారం. స్కైమెట్ ప్రైవేటు వాతావరణ సంస్థ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేస్తుంది. ఈ ఏడాది అత్యంత వేడి సంవత్సరాల్లో ఒక సంవత్సరంగా నిలవబోతా ఉంది. సహజంగా చలికాలం, శీతాకాలం అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, కనీసం ఈ 3 నెలలైనా చలి ఉంటుంది. కానీ ఫిబ్రవరి వచ్చేసరికి విపరీతమైన ఎండలు, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గడిచిన 10 సంవత్సరాల నుంచి వేసవి కాలం ముందే వస్తూ ఉంది. సహజంగా మార్చి చివరి వారం నుంచి ఎండలు విపరీతంగా పెరుగుతాయి. మార్చి ఫస్ట్ వీక్ నుంచి క్రమంగా పెరుగుతూ ఏప్రిల్, మే చివరి నాటికి కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతూ ఉంటాయి. సరే, కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీలు కూడా టెంపరేచర్స్ టచ్ అవుతూ ఉంటాయి. రాజస్థాన్లోనూ, తెలంగాణలోని రామగుండం ప్రాంతాల్లో. అయితే ఈ ఏడాది ఇప్పటికే ఫిబ్రవరిలోనే చాలా ప్రాంతాల్లో 35 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. చివరి వారం నాటికి 40 కూడా టచ్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోవడం, పచ్చదనం లేకుండా పోవడం, ఎల్నినో ప్రభావం, ఇవన్నీ ఫిబ్రవరిలోనే మొదటి వారంలోనే వేసవికాలాన్ని తీసుకొచ్చాయి. ఎప్పుడో మార్చి చివరి వారంలో రావాల్సిన వేసవికాలం ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు, ఉక్కపోత జనం అల్లాడిపోతా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలు ఆగిపోవడం ఎండ తీవ్రత పెరగడానికి కూడా దారితీస్తుంది. ఇక ఫిబ్రవరిలో సహజంగా చలి తీవ్రత ఉంటుంది, కానీ చలిగాలులు మాత్రం ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పూర్తిగా తగ్గిపోయాయి. 1901 తర్వాత 2025లో ఎల్నినో ప్రభావంతో అత్యధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. 2026-27 సీజన్లో ఎల్నినో ప్రభావం ఉండబోతా ఉంది. జూన్, జూలై మాసాల్లో వర్షాలు ఉండకపోవచ్చు అనే అంచనాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్, రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.